పాలల్లో మత్తు మాత్రలు కలిపి విక్రమ్‌ని తన వశం చేసుకోవాలనుకున్న ప్రియాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు విక్రమ్ కృష్ణ. ఈ ప్లాన్ మొత్తం విక్రమ్ కృష్ణ చేతుల మీదుగానే జరుగుతుంది. తననే ఇన్వాల్వ్ చేస్తుంది ప్రియ. ఈ వదినంటే నీకు ఇష్టం కదా, ఈ వదిన కోసం ఏమైనా చేస్తావు కదా అంటూ అనుని మార్చి అనుతోనే ఇదంతా చేయిస్తుంది. నువ్వు ఆ రాధని ఒక గదిలో బంధించేస్తే మిగిలిన కథ నేను చూసుకుంటాను అని చెప్పి అనుకి చెప్పి, అను ఏమో ఇప్పుడే మీతో మాట్లాడాలి, గదిలోకి రండి అన్నట్టుగా చెప్పి తనని గదిలోకి తీసుకుని వెళ్ళి ఆ గదిలో పెట్టి తాళం వేసేస్తుంది. ఆ తర్వాత రాధలాగా రెడీ అయ్యి, రాధ ఏ చీర అయితే కట్టుకుందో అదే చీరను కట్టుకొని ముసుగు వేసుకొని విక్రమ్ ఉన్న గదిలోకి, శోభనం గదిలోకి వెళ్తుంది. విక్రమ్ ఏమో రాధ వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతుందో, ఎన్ని తిట్లు తిడుతుందో, ఎలా భరించాలరా దేవుడా అనుకొని ఆలోచిస్తూ ఉంటే రాగానే దండం పెట్టేసి నన్ను క్షమించు క్షమించు అంటూ ఉంటాడు. కానీ రాధ కాకుండా వచ్చింది ప్రియా అని అయితే కనిపెట్టేస్తాడు. ఎలా అంటే పాల గ్లాస్తో కాలితో ముగ్గులు వేస్తూ ఒక డిఫరెంట్గా ప్రవర్తిస్తూ ఉంటే, ఇది రాధ కాదే, వచ్చిన వెంటనే ఆ ముసుగు తీసి పక్కన పడేసి నా మీద గై గై అంటూ నోరేసుకుని పడిపోతుంది, కానీ ఇదేంటి ఇలా రివర్స్ ఉంది అని ముసుగు తీసి మొహాన్ని చూస్తే అప్పుడు విక్రమ్ ప్రియని చూసి షాక్ అవుతాడు. మామూలుగా అయితే ఆ పాలు తాగేస్తే మొత్తం మర్చిపోతాడు, నేనా రాదా అన్నది గుర్తుపట్టలేడులే, ఆ తర్వాత నేనే అక్కడున్నది అని చెప్పని నాకు అన్యాయం జరిగింది, నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పని నేను చేసుకుంటాను అన్నది అనుకుంటుంది. కానీ విక్రమ్ ముందే తన మొహాన్ని చూడడము, నువ్వు రాధ కాదు అని చెప్పని తన మెడ పట్టుకొని చెంప పగలు కొట్టి బయటికి తీసుకురావడం అయితే జరుగుతుంది. ఈలోపు రాధ తలుపులు బద్దలు కొడుతూ ఉంటుంది, తలుపు తీయండి అని. ఇక ఆ టైంలో సునందని వచ్చి ఏంటి రాధ గొంతులాగుంది అనుకొని తీరా చూస్తే, తలుపు తీసి చూస్తే రాధ ఆ గదిలో ఉంటుంది. ఇక ఒక్కసారిగా సునంద షాక్ అయిపోతుంది. అదేంటి నువ్వు ఇక్కడున్నావు, మరి గదిలో ఎవరున్నారు, నేను ఎవరిని తీసుకుని వెళ్ళాను గదిలోకి అని సునంద అడగగానే ఏడ్చేస్తుంది అనమాట. ఇంకా అప్పుడు సునందకి అర్థమవుతుంది, ఓహో ఇదంతా ప్రియా ప్లానా అని. ఇక ఆలోపే విక్రమ్ ఆ ప్రియని మెడ పట్టుకొని లాక్కొని వచ్చి అందరి ముందు పంచాయతీ పెడతాడు. నువ్వు అసలు ఆడపిల్లవేనా, ఒక మగాడి కోసం ఇంతలా దిగజారుతావా, నువ్వే తాకట్టు పెట్టుకున్నట్టుగా మారిపోతావా అంటూ ఇక చాలా చండాలంగా మాట్లాడేసరికి ఇక దమయంతికి అక్కడ పరువు పోయినట్టుగా అయిపోతుంది.